హాయ్ నమస్తే, నేను మీ విజయ్ కుమార్ చెరుకు, సివికే న్యూస్కు స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజానాయకులు కావచ్చు, అదేవిధంగా పార్టీల పెద్దలు, అదేవిధంగా టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ రోడ్లెక్కి బీసీల 42% రిజర్వేషన్కు సంబంధించినటువంటి అంశం గురించి ధర్నాలు, రాస్తారోకలు బాగా నిర్వహించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చి బీసీలకు మద్దతు ఇస్తున్నామని చెప్పినటువంటి ప్రతి పార్టీ కూడా బయటికి తమ యొక్క వాదన బీసీల వైపు ఉన్నాము అనేటువంటి వాదనను వినిపించే విధంగా ప్రవర్తించారు. ఈరోజు అన్ని పార్టీలు ఇక్కడ బీసీలకు మద్దతు ఇస్తున్నప్పుడు మరి బీసీలకు వ్యతిరేకం ఎవరు? అసలు బీసీల బిల్లును ఆపినటువంటి వారెవరు? బీసీల రిజర్వేషన్ను అడ్డుకున్నటువంటి వారెవరు అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. తెలంగాణలో ఒక పాతకాలపు సామెత ఉండేది. అందరూ శాకాహారులే, రొయ్యలములు ఎక్కడ పోయింది అనేటువంటి ఒక సామెత ఉండేది. ఇక్కడ అన్ని పార్టీలు మేమందరము బీసీలకు అనుగుణంగానే ఉన్నాము, బీసీల రిజర్వేషన్కు మేమందరము అనుమతిస్తున్నాము అని చెప్పినటువంటి పార్టీలు నేడు ధర్నాకు వచ్చాయి. మరి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను ఆపింది ఎవరు? ఇవన్నీ వ్యూహాత్మకంగానే జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. బీసీల్లో ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి, అంటే తమ వైపు ఉండడానికి సరే సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ నేడు స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్ను ఎలాగైనా అమలు చేయాలనేటువంటి వాదనతో ముందుకొచ్చింది. ఒకవేళ పార్లమెంట్లో కానీ అదేవిధంగా చట్టపరమైనటువంటి ఏవైనా అడ్డంకులు ఏర్పడితే ఆల్రెడీ వాళ్ళు ముందుగానే తమ యొక్క విధానాన్ని ప్రకటించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ విధానం అంటే, ఎప్పుడైతే ప్లాన్ 1 మిస్ అయిపోయింది, అంటే చట్టపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఆగిపోతే ప్లాన్ బి ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి 42% సీట్లు ప్రస్తుతం జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి ఆ స్థానాలన్నింటినీ కూడా బీసీలకు కేటాయించి ఆ బీసీలను నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటు టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చట్టపరంగా భారత రాజ్యాంగం ప్రకారంగా 50% రిజర్వేషన్లు మించరాదు అనేటువంటి విషయం మనకు ముందుగానే తెలుసు. ఒక తమిళనాడు రాష్ట్రంలో 50% మించినటువంటి రిజర్వేషన్ అక్కడ అమలవుతా ఉంది అంటే నాడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాన్ని సవరణ చేసి రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి నేడు ఆ రాష్ట్రంలో అమలు చేయడానికి అనుగుణంగా ఉంది. తమిళనాడు రాష్ట్రం విధానంలోనే తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను అమలు చేయాలంటే చట్టంలో పొందుపరచవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ ఈ స్టెప్ తీసుకుందా అంటే ఇవన్నీ తెలుసు. కానీ రాజకీయ ఎత్తుగడ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతము అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ యొక్క వైఖరిని ప్రజల ముందు ఉంచడానికి ఈ ముందుగా అయితే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ని అమలు చేసి ముందుకెళ్ళింది. వాస్తవికంగా నేడు బీజేపీ పార్టీ ధర్నాకు వచ్చింది. అసలు ఏ ఉద్దేశంగా వచ్చింది? బీజేపీ పార్టీ చేతిలో నేడు చట్టంలో సవరణ చేసి ఏదైతే 50% మించకూడదు అనేటువంటి ఆ యొక్క విధానాన్ని తొలగించి నూతన విధానాన్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశము బీజేపీ చేతిలో ఉంది. బీజేపీ చేతిలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే ముందు కేంద్రంతో కొట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యకు అడ్డంకి లేకుండా చేసి ఆ సమస్యను సాల్వ్ చేసేటువంటి అవకాశం వారి దగ్గర ఉంది. కానీ నేడు బీజేపీ నాయకులు కూడా రోడ్లెక్కి మేము బీసీ వాదకులము, మేము బీసీల తరపున నిలబడుతున్నామంటే బీసీలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు నేడు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నేడు టీఆర్ఎస్ పార్టీ కూడా నేడు వచ్చి మా వాదన బీసీల వైపు ఉంది, మేము బీసీలను స్వాగతిస్తున్నాము, బీసీల రిజర్వేషన్ను స్వాగతిస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారితో మంచి సత్సంబంధం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లును కూడా ముందుగానే మన రాష్ట్రం తీర్మానం చేసి ఆయనకు అన్ని విధాలుగా సహకరించింది. ఈ నిజంగానే బీసీల పట్ల, బీసీ విధానాల పట్ల వాళ్ళకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో అక్కడ మోడీ గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి బీసీలకు సంబంధించినటువంటి బిల్లుని ఏదైతుందో దాన్ని అమలు చేయించేటువంటి ప్రక్రియ చేయవలసి ఉండే. కానీ ఆ అధికారం కోల్పోయినటువంటి సమయంలో నేడు వచ్చి మేము బీసీల వైపు ఉన్నాము అంటే ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేడు నిజంగా బీసీ వాదనను మొదటి నుంచి ముందుకు తీసుకెళ్తున్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో నేడు జరిగినటువంటి ధర్నలో వాళ్ళు ఎక్కడో ఉన్నారు. కేవలము రాజకీయ లబ్ధి కోసం రాజకీయ రంగాన్ని పులుముకొని వ్యూహాత్మకంగా దీన్ని ముందుకొచ్చి బీసీల వైపు ఉన్నాము అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. నేడు ఏ పార్టీని ఉద్దేశపూర్వకంగా కాదు కానీ
ఆ పార్టీల విధానాలు వాళ్ళ వైఖరి మాత్రము మనం జాగ్రత్తగా గమనిస్తే బీసీలకు ఎప్పుడు కూడా అనుకూలంగా లేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి టీఆర్ఎస్ పాలనలో మహిళల పట్ల మరీ వివక్షగా మహిళలకు కనీసం మంత్రి పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో చేయాలి, మేము తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. దాన్ని నిజంగా బీసీ వాదనను అదేవిధంగా బహుజన వాదనను ఎత్తుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తా ఉన్నారు. కానీ దీన్ని మనము గమనించి అసలు ఎవరు దీనికి కారణము, అసలు ఇది జరగడానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలంటే, ముందుగా ఎవరైతే ఈ దీనిని గురించి కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు వేశారో, దీన్ని ఆపడానికి కోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తి ఎవరికి సంబంధించినటువంటి ఎవరి తాలూకా అనేటువంటి విషయాన్ని లోతుగా పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది మనకు. అదే విధానంగా నేడు బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, ఈ రోజు ఏ విధంగానైతే ముందుకొచ్చి మాకు న్యాయం జరగాలి అనేటువంటి పోరాటం విడివిడిగా చేశారో, ఈ రాజకీయ పార్టీలన్నిటిని కూడా పక్కకు పెట్టి అందరూ యూనిట్గా ఏకంగా ఒక తాటిపైకి వచ్చి యుద్ధం చేస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆ బీసీ రాజ్యం తప్పకుండా, అదేవిధంగా బహుజన రాజ్యం తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఆయా పార్టీలకు పల్లకిలు మోస్తున్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా నేడు ఇది మా హక్కులకై జరుగుతున్నటువంటి పోరాటము, దీనిలో మేమందరము పాల్పంపులు పొందాలి. కానీ మేము ఏ నాయకునికి చెప్పేటువంటి మాయమాటలకు కానీ, అదేవిధంగా నాయకులు చెప్పేటువంటి ఆ రాజకీయ వ్యూహాలకు కానీ బలి కాకుండా మా జాతి వాదనను మేము ముందుకు తీసుకుపోవాలనేటువంటి వాదన ఎప్పుడైతే మీలో వస్తుందో తప్పకుండా అది ఎవరో ఏ చట్టంలోనూ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దానికి చట్టం చేస్తేనే మేము నిలబడాలనేటువంటి అవసరం లేదు. నిజంగా నేను పరిపాలకుడిని పాలించేటువంటి దమ్ము నాలో ఉందని ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో అప్పుడు పార్టీల యొక్క పల్లకిలు మోయకుండా నువ్వు ముందుకు పోయి ఆ బహుజన వాదాన్ని, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి చట్టాన్ని చేసేటువంటి అధికారం నీ చేతిలోనే ఉంటది. దయచేసి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గమనిస్తా ఉన్నది. ప్రతి చదువుకున్నటువంటి మేధావులు, అదేవిధంగా ఉద్యమకారులు, అదేవిధంగా జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకునేటువంటి అనేక మంది యువకులు నేడు రాజకీయాల్లోకి వచ్చి ఈ రాజకీయంలో జరుగుతున్నటువంటి ఈ విధానాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. జరగబోయేటువంటి అనేకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు మీ అందరికీ తెలియజేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.